గడ్డ ఉన్నది. ఏంటి ఏటిపోయింది? నా మేకపిల్ల తప్పిపోయింది, వారం అవుతుంది. ఇప్పుడు మేకపిల్ల గుర్తొచ్చింది, పోయింది, ఎక్కడ పోయిందో మా మేకపిల్ల కొంచెం ఎడుతాను పైగా అన్నదట. అంటే పాస్టర్ ఏమనుకున్నారు? ప్రసంగానికే అలా అనుకున్నారు, కాదు ఈ మేకపిల్ల కోసమట. మీరు ఇందాక చూస్తుంటే అనిపించింది అప్పుడు ఎంత బాగా ఆలకిస్తున్నారని. ఒకటి మాత్రం అడగరా, పైన ఆయన అంతే ఆయన గంట చెప్పారు, కరెక్ట్గా 5 నిమిషాల దాకా గంట. ఒక్క మాట చెప్పగలరా అయ్యగారు, ఈ మాట నాకు అర్థమైంది అని? అది చెప్పను అని చెప్పగలను. కార్తీక దీపం సినిమా వచ్చిందనుకో, సీరియల్ 3 రోజుల క్రితం ఏది చెప్పింది, ఎవరెవరు తిన్నారు, ఎవరు కుట్టారు అని చెప్పగలరు. కానీ ఇక ఆ గంట అయ్యగారు గట్టి కేకేసి మీద చెప్పారు, గంట. ఒకటి చెప్పగలరా? దేవునికి స్తోత్రం. అంటే వచ్చింది ఏంటంటే ఒక మాటే చాలట. దాన్ని మరొక చెప్తానండి. ఆ ఒక్క మాట విలువ ఉంటుందంటే, ఒక ఆయన ఆ ఆవిడ ఊరిలో బుర్రకథ అవుతుందట. బుర్రకథ అయితే ఆవిడ అలా ఆయన అన్నదట, ఒరే ఊరంటే ఊరు కదా, అలా ఆయన అన్నదట. ఏమండి బుర్రకథ చూడటానికి వెళ్ళండి, పాపం ఎప్పుడు గుడిలో ఉంటావు కదా అన్నాడట. వీళ్ళు ఛానల్ ఇచ్చిందట, ఏది తిను అని. అవి తింటూ వెళ్తే ఎలా తింటూ నిద్ర వేసుకున్నాడట. అక్కడేమొచ్చింది, బుర్రకథ వస్తుందట. ఒక మాట ఉందట, ఆ గొర్రెల్ని తీసుకుపోవడానికి దొంగలు వస్తుండ్రట. సరే, ఈ గుర్బరికి ఎదిగింది కదా, ఇలా నిద్ర వస్తే వస్తున్నావా నువ్వు వస్తున్నావు అని పాట వచ్చిందట. అయిన తర్వాత మళ్ళీ నిద్రపోయాడట. మళ్ళీ క్షణం తింటున్నాడట. రెండోసారి కూర్చున్నావా నువ్వు కూర్చున్నావా అని వచ్చిందట. మూడోదట వెళ్తున్నావా నువ్వు వెళ్తున్నావు అని 3 భాషలు వచ్చాయట, అంటే 3 మాటలు వచ్చాయట. అది విని వచ్చిందట గొర్రెల మన దగ్గర. అలా ఆవిడ చెప్తున్నాడట, వసే నువ్వు వెళ్ళే ఏంటి నేర్చుకున్నావే అలా అన్నదట. ఎవరు? భార్య. ఎవరిని? భర్తని. ఈ లోపల దొంగలు వస్తున్నట గొర్రెలు పట్టుకుపోవడానికి. ఎవరికి? గొర్రెల్ని దొంగడగా. అవి చెప్పేటప్పుడు వాళ్ళు వస్తున్నావా నువ్వు వస్తున్నావు అన్నాడట. ఊరు అనుకుంటాట, ఓరి చూస్తారా మనలే అని కూర్చున్నారట. కూర్చున్నావా నువ్వు కూర్చున్నావు 2 సార్లు అన్నాడట. ఊరు బాబు లాభంలో వెళ్ళిపోతున్నాడు. వెళ్తున్నావా వెళ్తున్నసరికి అమ్ముడు పడుగా వెళ్ళిపోయారట. ఆ 3 మాటలు ఏమి వచ్చాయంటే, వెళ్ళి ఏం నేర్చుకున్నాడు? 3 మాటలు. ఏం పొందాడు? గొర్రెలు నాడు కాపాడుకున్నాడు. అంతే కదా? అంతేనా? అంటే మనిషికి ఒక మాట జీవితాన్ని నిలబెడుతుంది. చూసారా? ఐడియా జీవితాన్ని మారుస్తుంది, యాడ్ వస్తుంది. అంతేనా అన్న? ఐడియా మన జీవితాన్ని మార్చేస్తుందట. మార్చేద్దా? కానీ ప్రియమైనది బిడ్డలారా, ఒక మాట మన జీవితాన్ని నిజంగా దేవుడు మార్చేస్తుంటాడు. నేను 2 మాటలు చెప్పి ముగిస్తాను, ఎక్కువ చెప్పను. చూడండి, మత్తయి సువార్త 8వ అధ్యాయము 2-3 వచనం చదువుకుందాం. 1 చదవండి. 1, 2, 3 వచనం చదివి ముగించి వెళ్ళిపోతాను. చాలమ్మా. ఈ మాట ఆవిడ చదివారు, చాలామంది ఉన్నారా? అందులో ఉన్నారా? అతో రహస్యం అంటాను. ఒక మాట అన్నది అక్కడ, నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయి ప్రభు అని ఉందా? చెప్పాలి. మీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయు అన్న ఉన్నది అక్కడ. చదువు ఒకసారి, ఉందా? చెవిని ఉన్నామా?
చేయగలవు అనెను. చేయనుందా? చేయనుందటి. ఎవరిని ఏమంటారు రూల్గా? బాబు నేను అది వచ్చాను, నాకు ఇవ్వు, లేకపోతే నన్ను బాగు చేయు అనాలి. కానీ అక్కడ ప్రియమైనది దేని బిడ్డ, నీకు ఇష్టమైన నన్ను శుద్ధునిగా చేయగలవు అని అంత అర్థం ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క శక్తి సంబంధాలు ఆయన తెలుసు. దేవునికి స్తోత్రం. అంతే కదా. ఇప్పుడు 10 మీటింగ్ అవుతే నువ్వు పాడగలవయ్యా వీళ్ళు పాడు అంటే ఆడి పాట వస్తేనే ఆ మాట పలకగలడు. అంతే కదా. అయితే ఇక్కడ శుద్ధిగా ఎందుకనంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన పరిస్థితి ఎలా ఉందంటే ఆయన కుష్ఠరోగి ఎందుకంటే నీకు ఇష్టం అన్నాడంటే తనకి భార్య పిల్లలు ఉండొచ్చు, బంధువులు ఉండొచ్చు, ఆయ సంబంధం ఉండొచ్చు, వారెవ్వరూ ఆయన్ని ఇష్టపడలేదు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? ఎందుకంటే నీకు ఇష్టమైన ఎందుకన్నాడంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతకుముందు తన భార్యతో ఉండేవాడు, బిడ్డలతో గడిపేవాడు, సమాజం చుట్టూ ఉండేది, చాలా హ్యాపీగా ఉండేవాడు. ఎప్పుడైతే కుష్ఠరోగం వచ్చిందో వాళ్ళందరూ ఆయన్ని వెలివేశారు, దూరాన్ని పెట్టారు, ఎవరు పట్టించుకోలేదు. స్థితిగతులు మారిపోయాయి, పేరు ప్రఖ్యాతులు మారిపోయాయి, జీవితం అంతా మారిపోయింది. ఎవరు ఆయన పట్టించుకోలేదు, ఎవరు ఇష్టపడలేదు. ప్రియమైన దేవుని వల్ల అప్పుడు అంటాడు, ప్రభువా నా ఊళ్ళు చూస్తే సీవరక్తం ఉన్నది, నేను ఎవరు పట్టించుకో, ఎక్కడో పులిమలు పెట్టేశారు, ఎక్కడ పడేశారు, ఎవరు ఇష్టపడలేదు. ఆయన నా సొమ్ము తిన్నారు, నేను కష్టపడి బిడ్డలు చదివించాను, బిడ్డలు ఉద్యోగస్తులు అయ్యారు, నా భార్య బాగు చేశాను, కుటుంబంతో బాగు చేశాను, ఆయన ఈరోజు నన్ను ఎవరు ఇష్టపడలేదు. అప్పుడు అంటాడు, ఒరే బాబు నువ్వు బాధపడకు, నిన్ను బాగు చేయడము నాకు ఇష్టమే. దేవునికి స్తోత్రం. అంటే ప్రియమైన దేవుని బిడ్డ, అది చాలా విలువైన మాట. అదే కుష్ఠాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే మన జీవితాల్లో కూడా చాలా విషయాల్లో మనల్ని వాడుకున్నారు, మన బలాన్ని వాడుకుంటారు. భర్త అవ్వచ్చు, భార్య అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, సమాజం అవ్వచ్చు, తోబుట్టులు అవ్వచ్చు. కానీ కొన్నాళ్ళకి నిన్ను వెలివేసే రోజు వస్తుంది, నిన్ను పట్టించుకోలేని రోజు వస్తుంది, నిన్ను అసలు ఎవరు అనే రోజు వస్తుంది. అలాంటప్పుడు నీ దేవుడిని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువా నీ వంట ఒకడు ఉన్నావు, నీ శక్తి సంబంధాలు నాకు తెలుసు. ఏం సంబంధం అంటే నా దేవుడు గొప్పవాడు. ఉదాహరణ, మనుషులు ద్వేషిస్తాట, దేవుడు ప్రేమిస్తాడట. ఆ మాట తెలిసి ఎవరికైనా? మనుషులు ద్వేషిస్తే దేవుడు ప్రేమిస్తాడు, మనుషులు హేళన చేస్తే ఆయన హత్తుకుంటాడు, మనుషులు గాయపరిస్తే చెప్పండి ఆయన ఏం చేస్తాడు? బాగు చేస్తాడు. అంటే నీవు నేను ప్రార్థించే వ్యక్తి, పూజించే వ్యక్తి, ఆరాధన చేసే వ్యక్తి, ఆ గుణాలు ఉన్నాయి. ఏ గుణాలు? నువ్వు చెప్పండి. ఇందాక 3 చెప్పాను, 3 చెప్పాను కదా. ఇంకా చెప్పాలి మరి. ఇప్పుడు ఇంకెట్టి మాట్లాడదు కదా, నెమ్మదిగా మాట్లాడాను. నువ్వు హేళన చేస్తే ఏం చేస్తాడు? హత్తుకుంటాడు. నువ్వు ద్వేషిస్తే ఆయన ఏం చేస్తాడు? ప్రేమిస్తాడు. ఇంకా లాస్ట్ది, నువ్వు గాయపరిస్తే ఆయన బాగు చేస్తాడు. అది నిజమే. నీ జీవితంలో కూడా ఆ మూడిట్లో ఏదో పొందావు, కానీ నువ్వు బయటికి చెప్పుకోలేదు. ఆ ఇష్ట చెప్పుకున్నాడు, బాగుపడ్డాడు. దేవునికి స్తోత్రం. ఒక్కరు సత్యం నేర్చుకోండి. ఏటా విలువ ఏమన్నామా? నువ్వు ఇల్లు ఎందుకు అది రాకూడదు, విలువైన మాటలు. ఎందుకంటే మనం అందరి పేద, రోద, కష్టాలు, కన్నీటిలో ఉన్న జీవితాలు. మనకి ఎవరు అవసరము? దేవుని సహాయం అవసరం. వస్తున్నామంటే ఒక మాట పట్టుకుని వెళ్ళామనుకో, ఆ మాట ఎత్తుకుని ప్రార్థన చేస్తావు అనుకో, తప్పకుండా ఏ బాధతో నువ్వు దేవుని సన్నిధిలో ఆయన సన్నిధిలో మోకరించి, ప్రభువా నీకు ఇష్టమైతే నా నుండి ఈ శ్రమ తీసివేయి ప్రభువా, నీకు ఇష్టమైతే నీ నుండి ఆ వేదన తొలగించిన ఆయన, నువ్వు నా భర్త మారలేదు నాయన, నీకు ఇష్టమైతే ప్రభు నా భర్తను మార్చు ప్రభువా,
కుష్ఠరోగిని నువ్వు ప్రేమించావు, కుష్ఠరోగిని నువ్వు బాగు చేసావు. అంత విలువైన దేవుడు, సామర్థ్యవంతుడు దేవుడు కదా నాయన. అలాగే నన్ను ఈ దీన స్థితి నుండి పైకెత్తు అని నీవు ఈ మాటలు చెప్పి ప్రార్థన నువ్వు చేసుంటే దేవుడు తప్పకుండా వినే దేవుడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. దేవుడికి ఇప్పుడు కూడా మనం బాగు చేయడం ఆయనకి ఇష్టం. అవునాగా చెప్పండి. కష్టాల్లో కన్నీళ్ళు ఉన్నప్పుడు నువ్వు ఎవరు చెప్తావు? నా భార్య పడుకున్న తర్వాత 12 ఏళ్ళ మొదలెట్టింది ఏడిది విరోచనాలు. ఈ ఉదయం లేచేసరికి ఇలా అయిపోయింది. ఏమి నన్ను లేపుకోమంటుంది. నువ్వేటి చేస్తావు? మందు ఉందా? రాత్రి కూడా మందు ఎవడుస్తాడా? ఎవడొస్తాడు ఇక్కడికి? దేవుడికి మొరపెట్టినన్నది, దేవుడికి మొరపెట్టినన్నది. థ్యాంక్స్ అన్నాను. ఆ పని చేయన్నాను. ఎందుకంటే భర్త నిన్ను కాపాడలేడు, భార్య నిన్ను కాపాడలేదు, నీ బిడ్డలు నిన్ను కాపాడలేరు, బంధుమిత్రులను కాపాడలేరు, సమాజం నిన్ను కాపాడలేదు. కానీ నీ వాక్కు కాపాడుతుంది. చూడండి 107:20 చదవండి ఒకసారి. కీర్తనలు 107:20 బాగా అది ఎలాగో రాసుకోండి. నేను చెప్పానంటే ప్రియమైన దేవుని బిడ్డ, అందులో సారాంశం లేకుండా ఏది ఉండదు. ఏటమ్మా? దేవుని దేవునికి స్తోత్రం. మరొకసారి గట్టి చదవండి ఆ వాక్యం. ఆయన తన వాక్కును పంపి అంటే అర్థం చెప్పండి ఒకసారి. ప్రభువా అంటే తండ్రి అంటే తనయుడా అని మొదలు వచ్చింది ఆయనే. ఆయన వాక్కుని పంపాడు, వాక్కు మాటను పంపాడు. మాటను పంపితే అక్కడ ఆరోగ్యం వచ్చిందట. తర్వాత గుంటలో పడిన వారిని ఆయన లేవనెత్తాడట. ఏంటి వాక్కు అంటే? చెప్పండి. వాక్కు అంటే అర్థం చెప్పగలరా? వాక్కు అంటే తెలుసా? వాక్యము. దేవునికి స్తోత్రం. అందుకే దేవుని వాక్యము అనగా ఏంటది? సజీవమైనది, బలం గలది, 2 అంచుల కటం కంటే వాడిగా ఉండి ప్రాణాత్మలను కీలమలను వింజనప్పుడు దూర్చు హృదయం యొక్క తలపు ఆలోచనలను పరిశోధించను. ఎక్కడో చెప్పగలరా? హెబ్రీయులకు రాసిన పత్రిక 4:12 చదవండి ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:12. దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను పరిశోధిస్తును. దేవునికి స్తోత్రం. ఏంటి అర్థం తెలుసా ప్రియమైన దేవుని బిడ్డలారా? నీవు అంటే సమస్యలు పడినప్పుడు నీవు ఆయన మొరపెట్టినప్పుడు నీ వాక్కు ఆయన రేపుతోంది. అప్పుడు ఆయన వాక్కు పంపించి, నా కుమారుడా నీకు ఏంటి నీవు బాగోవును అని వాక్కు పంపితే వెంటనే బాగుతావు. చూడండి, మనం దేవుడిని ఇప్పుడు చూడలేదు కదా, మనుషులు ఉండరు కదా. దర్శనాల ద్వారా, కళల ద్వారా చెప్పండి ఆయన నుంచి ప్రార్థన చేసి వెళ్ళిపోతే అప్పుడు ఎలా ఉంది చెప్పండి ఒకసారి. వెంటనే స్వస్థ వచ్చిన రోజులు లేవా? నేను అనిపించాను. ప్రార్థన చేస్తాం కదరా, ప్రార్థన చేస్తే దేవుడు దర్శిస్తాడు, దర్శించి మాట్లాడతాడు, దర్శనాలు ఇస్తాడు. ఇప్పుడు దర్శనంలో దేవుడు మాట్లాడలేదు ఎవరికైనా? లేదు. మీకు అనుభవం లేదా? ఆయన వాక్కు మాట్లాడి వెళ్ళిపోతే ప్రియమైన దేవుని బిడ్డలారా, తెల్లవారిసరికి ఆ సమస్య నుండి విడుదల కలుగు చేస్తాడు దేవుడు. ఒక్క మాట మీరు జ్ఞాపం చేసుకోండి, మనందరూ కూడా ఏదో ఒక సమస్యతోనూ బాధతో ఉన్నాం. ఆ కుష్ఠవ్యాధుడైతే తన బ్రతికినంతకాలము భార్య బిడ్డల కోసం కష్టపడ్డాడు, ఆస్తంతలు పెట్టాడు, శ్రమించాడు, కష్టం చేశాడు. కానీ వాళ్ళు ఇష్టం లేదు, పై తోస్తారు. సేమ్ అదేవిధంగా మన జీవితాల్లో కూడా మన భర్తలు దూరం పెట్టవచ్చు, భార్య దూరం పెట్టవచ్చు, మన పేదరికాన్ని సమాజం దూరపరచవచ్చు, అనారోగ్యం మనల్ని అనేక మందితో అది చూడవచ్చు.
కానీ ఎప్పుడూ కూడా నిన్ను ఎన్నడూ ఎడబాయింది మనం పూజించే దేవుడు మాత్రమే. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక జ్ఞాపకం చేసుకోండి, ఆయన వాక్కుని ఇక్కడ పెట్టుకోండి. ఆయన వాక్కుని ఎక్కడ పెట్టుకోవాలి? హృదయంలో. అందుకే ఒక శ్లోకం చెప్తా వినండి. ఎప్పుడు కూడా మన గదిలో ప్రార్థన ఉండాలట, మధ్యలో వాక్యం ఉండాలట, ఇంటిలో చెప్పాలి, గదిలో ప్రార్థన ఉండాలి, మధ్యలో వీధిలో సాక్ష్యం ఉండాలి. ఉంటేనే అప్పుడు దేవుడు దృష్టిలో నువ్వు కనబడతావు. ఆయనకి ఏముండ గదిలో ఏముండాలండి? ఏముండాలి? అంత ఎందుకు అని ప్రార్థన? ఆయనతో మాట్లాడడం కోసం. మధ్యలో ఏముండాలి? వాక్యము. గదిలో ప్రార్థన, మధ్యలో వాక్యము, వీధిలో సాక్ష్యం అంటే ఆ వీధిని తెలిపోనుకో, రేపు ప్రభు నమ్ముకున్న తర్వాత దాని జీవితం మారిపోయిందిరా. ఇదివరకు ఎవరితోనూ గొడవడితే తిట్లు 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 తిట్లురా, ఆ తిట్లలోని దేవుడు వాక్యం చెప్పి నూరుగా మార్చాడరా అని సాక్ష్యం ఉండాలట. ఇలాంటి ఉంటేనే దేవుడు మంచి స్థానానికి మనం తీసుకెళ్తాడని ఈ మాటలు చెప్పి ముగిస్తున్నాను. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. చక్కటి మాటలు చెప్పారు. హల్లెలూయా. తెలుసండి ఆయన? తెలుసా? ఎంతమంది తెలుసు? హల్లెలూయా. ఒకసారి వచ్చారా మీ సొంత కుండలో ఏముండాలని చెప్పారు? మీ సొంత కుండలో ఏముండాలని చెప్పారు? నీళ్ళు ఉండాలని చెప్పారు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన ఎప్పుడు వచ్చినా కూడా ఏదో ఒకటి మనకు చెప్పి వెళ్తుంటారు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయనకి మనం ఏం చేయాలి? మనందరం ఏం చేయాలి ఆయన కొరకు? మరి ఆయన వచ్చారు కదా ఇశ్రాయేలు గారు, ఆయన కొరకు ఏం చేయాలి? మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మా పరిశుద్ధుడైన ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడు నీకు వందనాలైనా. మరి ఎన్నో దినాలకు నైనా మళ్ళీ తీసుకొచ్చాడు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. రాజా, అనేక చోట్ల తండ్రి ఇశ్రాయేలు కూడా వాడుకోండి నాయన, అలాగే నేను సూర్యబాబు కూడా వాడుకోండి, సాధించండి, వారి కుటుంబం దీవించిన ఆశ్రయించండి అయినా. చెప్పుచున్న ప్రతి మాట నా హృదయపుకుంటుందండి. మా జీవితాలను అయినా అది నవరేసుకుని బాగా అనుగ్రహిస్తామని క్రీస్తున్న అడివేడుకున్నాం తండ్రి. ఆమేన్. పాట పాడినాము, కానుక పాట పాడితే